శ్రీ గణేశాయ నమః. మనం శివానంద లహరి 75వ శ్లోకం నిన్న చెప్పుకున్నాం. అయితే ఆ శ్లోకంలో చెప్పుకున్నది ఏమిటి? చేతస్థురంగం అంటే మనస్సు అనేటువంటి గుర్రాన్ని శివుణ్ణి అధిరోహించమని కోరాం. ఇటువంటి మనస్సుకి బాగు చేసుకుని సులక్షణమైనటువంటి మనస్సును మనం ఆయనకి ఇచ్చాం. అది కదండి. అయితే నిన్న అశ్వపరంగా ఏమిటి సులక్షణాలు అని చెప్పుకున్నాం. కానీ ఈవేళ మనస్సు పరంగా కూడా మనం విశ్లేషించుకుందాం. ఆ విశ్లేషణలకు వెళ్లే ముందర ఒకసారి ఆ పద్యం అదే ఆ శ్లోకం చదువుకుందాం. 75వ శ్లోకం. కళ్యాణినం సరస చిత్రగతిం సవేగం సర్వేంగితజ్ఞం అనఘం ధ్రువలక్షణాఢ్యం చేతస్తురంగమధిరుహ్య చర స్మరారే నేత సమస్త జగతాం వృషభాధిరూఢ. ఇక్కడ పంచకళ్యాణి లక్షణాలు ఏమిటి గుర్రం ఉండవలసినవి నిన్న మనం చెప్పుకున్నాం. అలాంటి సులక్షణాలు ఉన్నటువంటి గుర్రాలని అంటే అశ్వాల్ని ఎంచుకుని గొప్ప గొప్ప రాజులందరూ కూడా అవి అధిరోహించేవారు. మరి మనం ఈ గుర్రాన్ని ఎవరికి ఇస్తున్నాం? సామాన్య రాజు ఆయన, జగత్తుకే రాజు, రాజులకే రాజు, రాజాధిరాజు, రాజరాజేశ్వరుడికి ఇస్తున్నాం కదండి. మరి అందుకని భక్తుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఓ శివ, నువ్వు కానీ నా మనస్సు అనేటువంటి గుర్రానికి రౌతు అయినట్టయితే ఇన్ని మంచి లక్షణాలు అన్నీ ఉన్నటువంటి మనస్సు చెడు మార్గాల్లో వెళ్లకుండా సన్మార్గంలో నడుస్తుంది. అందుకని నువ్వు దీన్ని అధిరోహించు. ఇప్పుడు మనోశ్వాన్ని శివుడిని అధిరోహించడం అని చెప్పడం అంటే ఏమిటండి? మనస్సు నిరంతర శివభావనతో శివస్మరణతో ఉండడం అదనమాట. దీని లక్షణాలు కొంచెం అశుభరంగా కొంచెం చూద్దాం. కళ్యాణినం మంగళకరమైన లక్షణాలు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు తోక, ముఖం దగ్గర కొన్ని రకాల మచ్చలు, సుడులు, రేఖలు ఉంటే అది శుభం అనమాట. అలాంటివన్నీ ఎంచుకుని పూర్వం రాజులు అటువంటి గుర్రాలను ఎంచుకునేవారు. సరస చిత్రగతిం, సరస అంటే అనురాగం, అంటే యజమాని పట్ల ప్రీతిభావం, ఇష్టం ఉండాలి దానికి. చిత్రగతిం అంటే ఆశ్చర్యకరమైన గమనం. ఆయన ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఎంత వేగంగానే వెళ్ళాలి. అదే వేగం, వేగంగా చకచకా కూడా వెళ్ళాలి. సర్వే ఇంగితజ్ఞం, ఇంగితం అంటే అవతల వాడు మనసులో ఏముందో అంతర్గత భావం గ్రహించే జ్ఞానం. అంటే శత్రువు ఎలాంటి వ్యూహం పన్ని కొట్టబోతున్నాడో అది పోల్చుకోగలిగేటువంటి సామర్థ్యం ఉండాలి దానికి. అలాగే దానికి తగ్గట్టుగా యజమాని తీసుకెళ్ళాలి. మనకి చరిత్రలో కూడా మనం చూసాం కదండి. ఇప్పుడు రాణా ప్రతాప్ సింగ్ దగ్గర ఉండేటువంటి చేతక్ అనే గుర్రం ఉండేది. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజు దగ్గర గుర్రం, ఇలాంటి మహావీరుల దగ్గర ఉండే గుర్రాలు మనకు తెలిసిన చరిత్రలోనే ఇలాంటివి కనబడుతున్నాయి కదా. మరి అదనమాట. అనఘం, ఏ దోషం లేకుండా ఉండాలి. ధ్రువలక్షణాఢ్యం, మంచి లక్షణాలు స్థిరంగా ఉండాలన్నమాట. ఇది అశ్వపరంగా నిన్న చెప్పుకున్నాం. ఈవేళ కూడా మరి కొంచెం దానిలో చెప్పుకుందాం. ఇప్పుడు ఈ లక్షణాలు మన మనస్సుకు అన్వయిద్దాం. ఎందుకంటే మనస్సు కదండి ఇప్పుడు గుర్రం. మరి ఇప్పుడు మనస్సు పరంగా చూస్తే కళ్యాణినం, అనుకూలమైన శుభంకరమైన ఆలోచనలతో ఉండాలి మనసు ఎప్పుడు కూడా అనమాట. అంటే పాజిటివ్ థాట్స్ అంటాం చూసారా, అలాగా. నెగిటివ్ థాట్స్ దీనిలో ఉండకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా. ఎప్పుడు కూడా ఆ పాజిటివ్ థాట్స్తో ఉన్నట్లయితే అది మంగళకరమైనటువంటి లక్షణాలు అన్నమాట. సరసం అంటే రసవంతమైన, అంటే మంచి విషయాలకు, మంచి సంగీత సాహిత్యాలకు, మంచి జ్ఞానానికి స్పందించి ఆనందించేటువంటి మనస్సు అనమాట. అటువంటి ఆనందం పొందాలన్నమాట మనస్సు. రసం అంటే సాటి వారి పట్ల ఆర్ద్రత, కరుణ, ప్రేమ, అహింసాభావం కలిగి ఉండి వాళ్ళ మీద ఇష్టంగా ఉండడం అనమాట ఎంతసేపు అనమాట. అంతేగాని హింస, క్రోధం, లోభం అనేటువంటి అరిషడ్ వర్గాలని అవన్నీ ఉంటే అది రసం కాదు, నీరసం. మనస్సు నీరసం పడిపోయిందంట దాన్ని. తర్వాత చిత్రగతిం, ఆశ్చర్యకరమైన, అంటే ఏంటన్నమాట, మన మనస్పరంగా చూస్తే ఏ ఒక్కరూ సాధించలేని ధ్యాన, జ్ఞాన, యోగ సాధన మార్గాల్ని అనుసరించడమే చిత్రగతి అంటే అనమాట. చూసారా, మనకి ఇంగ్లీష్లో యునిక్ క్యారెక్టర్స్ అంటాం అనమాట. అదనమాట చిత్రగతి అంటే అనమాట. అలాంటి మనసుకి లక్షణాలు ఉండాలన్నమాట. సమానానాం ఉత్తమ శ్లోకోస్తు అన్నట్టుగా యూ షుడ్ బి ది బెస్ట్ అమంగ్ ది బెస్ట్ అనమాట. వేగం, గురువు చెప్పిన దాన్ని వేగంగా అందుకోవాలి. అంటే మళ్ళీ చెప్పండి నాకు అర్థం కాదు, మళ్ళీ చెప్పండి నాకు అర్థం కాదు అనకూడదు. అనకుండా దాని మీద ఏకాగ్రత్వం గురువు చెప్పింది విని అర్థం చేసుకుని అందుకుని
వేగంగా సాధనలో పెట్టాలి, ఆచరణలో పెట్టుకోవాలి. అంతే వేగంగా లక్ష్యం వైపు గమనం కూడా మనసు చేస్తూ ఉండాలన్నమాట. అది సవేగం అంటే అనమాట. తర్వాత సర్వేంగితజ్ఞం. భగవంతుడి హృదయం ఏమిటి, భగవంతుడు ఏం కావాలి, ఎలా ఉంటే మనస్సు ఉంటే అటువంటి వాళ్ళని భగవంతుడు చేరదీస్తాడు అనేటువంటిది ముందు తెలుసుకోవాలన్నమాట. ఆయన సాధారణంగా ఎవరిని చేరదీస్తాడు? పరాయణుల్ని, అది నీతిగా ఉండేటువంటి వాళ్ళని అనమాట. అది తెలుసుకుని దానికి తగ్గట్టుగా మనస్సుని మలుచుకోవడం అనమాట. అదే ప్రపంచంలో అయితే ఇతరులను అర్థం చేసుకుని మెలగడం అనమాట. ఇది సర్వే ఇంగితజ్ఞం, దాన్ని ఇంగిత జ్ఞానం అంటారు అనమాట. దాన్ని తర్వాత అనఘం. అఘం అంటే దోషం, పాపం లేకుండా ఉండడం అనమాట. ధ్రువ లక్షణాఢ్యం, మంచి లక్షణాలు అంటే అప్పుడప్పుడు మళ్ళీ పోయి మళ్ళీ రావడం కాదు, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే బేల పడకుండా నిత్యం స్థిరంగా దృఢంగా ఉండాలి లక్షణాలు అవన్నమాట. అంటే ధైర్యము స్థైర్యం ఉండాలన్నమాట. ఆ దృఢ మనస్తత్వం ఉండడమే ధ్రువ లక్షణాఢ్యం అంటారు అనమాట. ఇలాంటి కళ్యాణ లక్షణాలు ఉన్నటువంటి మనస్సు అనేటువంటి గుర్రంపై శివుని మనం కూర్చోబెట్టాలి. అంతేగాని శివుడు లాంటి వాడికి మనం చెడ్డ మనసు ఇస్తే ఎలా కుదురుతుందండి? అందుకని ఇక్కడ మనం మంచి మనసు ఇవ్వాలని చెప్తాం. పంచకళ్యాణి గుర్రంలాగా మన మనసును తయారు చేసుకోవాలన్నమాట. అప్పుడు శివుని కూర్చోబెట్టవు. ఎంత చక్కటి మనస్తత్వ శాస్త్రం అండి నిజంగా శివానంద లహరి చూస్తుంటే. చూసారా ఇంగ్లీష్లో సైకలాజికల్ ట్రీట్మెంట్ రెమెడీస్ అంటారు, అదనమాట ఇక్కడ చూస్తారన్నమాట. అందుకని మనస్సు మీద మహాదేవుడి నుంచి హాయిగా విహరించు, ఎక్కడికైనా ఆ శివుడితో వెళ్ళిపో. ఆ శివుడు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది మనస్సు. అప్పుడు మొత్తం అంతా మనస్సు అంతా శివమయం అయిపోతుంది అనమాట. అది ఇక్కడ అటువంటి మంచి మనస్సు ఏ విధంగా మనం తయారు చేసుకోవాలి, మనస్సుని ఏ విధంగా బాగు చేసుకోవాలి, మనస్సుని ఏ రకంగా సులక్షణాలు పెంపొందించుకోవాలి అని చెప్పినటువంటి శంకర భగవత్పాదులకి నమస్కారం చేస్తూ ఆ శ్లోకం మరొక్కసారి చెప్పుకుందాం, చదువుకుందాం. కళ్యాణినం సరసచిత్రగతిం సవేగం సర్వేంగితజ్ఞం మనఘం ధ్రువలక్షణాఢ్యం చేతస్తురంగమధిమహ్యచర అధిరుహ్యచర స్మరారే నేతః సమస్త జగతాం వృషభాధిరూఢ. ఓం నమః శివాయ. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.